సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల మూగ ప్రేమ అనే కథ మనం ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులు. ఒకరోజు తాతయ్య బుజ్జి రోజు సాయంత్రం వల్ల ఏంటంటే ఈ బుజ్జి తాతయ్యతో కలిసి అంటే అబ్బాయిని బుజ్జి బుజ్జి అని వాళ్ళ ఇంట్లో చాలా ప్రేమగా వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పిలుచుకుంటారు. అయితే వాళ్ళిద్దరు ప్రతిరోజు తాతయ్య వాళ్ళిద్దరు కలిసి సాయంకాలం పూట గుడికి ప్రతిరోజు వెళ్తారనమాట. వాళ్ళకి అలవాటు. ఆ రోజు గుడికి వెళ్తూ ఏమన్నాడంటే సాయంత్రం పూట వాళ్ళ తాత బుజ్జిని, ఒరే బుజ్జి గుడికి వస్తావారా అని అడిగి, లేదు తాతయ్య నాకు హోంవర్క్ చాలా ఉంది, కానీ నీతో రావాలని కూడా ఉంది తాతయ్య, ఎలా మరి అన్నాడు బుజ్జి. ఆ మాట విన్న బుజ్జి వాళ్ళమ్మ, తాతయ్య పిలిస్తే వెళ్ళాలిరా, హోంవర్క్ ఎప్పుడైనా చేసుకోవచ్చులే, ఈ వయసులో నువ్వు తాతయ్యతో బయటకు గుడికి వెళ్తే నీకు ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయిరా, వెళ్ళిరా నాన్న, వెళ్ళు అంటూ వాళ్ళ బాబుని పంపించేసి సరే అని తాతయ్యతో కలిసి బుజ్జి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ గుడికి వెళ్ళారు. దేవుని దర్శనం చేసుకున్నాక అందరం కూడా అక్కడ ఉన్నటువంటి గట్టుపైన దేవాలయం లోపల కాసేపు కూర్చుంటాం కదా, వాళ్ళు కూడా ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు కూర్చొని అన్నీ మాట్లాడుకుంటున్నారు. అయితే అక్కడ దగ్గర ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గరలో చెట్టు పైన ఒక కాకి కూడా వచ్చి వాలింది. అది ఎంతసేపు వాళ్ళనే చూస్తూ ఉంటుంది అన్నమాట. అయితే అది బుజ్జిగాడు చూసి తాతయ్య అగో చెట్టు పైన కాకి మనల్నే చూస్తుంది అంటున్నాడు అనమాట. అంటే వాళ్ళు కూర్చున్న ఆ గట్టుకు చెట్టు కింద గట్టు ఉంది, ఆ గట్టు మీద వీళ్ళు ఉంటారు, చెట్టు పైన కాకి ఉంది. తాతయ్య దాన్ని చూసి కాకా అని అరిచి చేతిలో ఉన్న కొబ్బరి చిప్పను పగలగొట్టి చిన్న ముక్క దాన్ని వేసాడు వాళ్ళ తాతయ్య. అది రూమున వచ్చి కొబ్బరి ముక్కను ఖర్చుకొని ఎగిరి మన చెట్టు మీద మోగి కూర్చొని తింటుంది. కొబ్బరి ముక్కను కొరికి కొద్దిగా తిన్నది. కాసేపు అయ్యాక మళ్ళీ కాకి ఇంకో కొబ్బరి ముక్క వేసాడు. ఇప్పుడు ఎవరు వేశారు? వాళ్ళ తాతయ్య చేసినటువంటి ఆ ముక్కలన్నింటిని కూడా బుజ్జిగాడు ఏమంటారు, తాత అబ్బా తాత ప్లీజ్ తాత నాకు తాత నేనేస్తా తాత అనుకుంటూ అన్ని చిన్న ముక్కలు చేస్తూ ఉన్నాడు. వీళ్ళు వేస్తూ ఉన్నారు. అది వస్తుంది, తీసుకుంటుంది, పోతుంది, చెట్టు కొమ్మ పైన కూర్చుంటుంది, తింటుంది, మళ్ళీ వస్తుంది. ఈ విధంగా చాలా వాడు ఏంటంటే బుజ్జిగాడు దానికి వేసుకుంటూ అది తింటుంటే చాలా ఆనందంగా ఫీల్ అయిపోతున్నాడు. చాలాసేపు కూర్చున్నారు. ఎందుకు తాతయ్య దానికి వేస్తావు, నువ్వు తిను అన్నాడు. లాస్ట్కి కొద్దిసేపు వాడేసాడు, పట్టుకొని తిన్నాడు. మళ్ళీ తాతయ్య వేస్తున్నాడు, కానీ తాతయ్య తింటావు, తాతయ్య నువ్వు కూడా తిను తాతయ్య అంటే, ఒరే నాకేట దగ్గుతాయిరా మనవడా అనుకుంటూ ఒక ముక్కను తీసుకొని తింటూ ఏమన్నాడంటే, అది మన ఇంటి దగ్గరికి కూడా రోజు వచ్చే కాకే అనుకుంటారా బాబు బుజ్జి, ఎందుకంటే ఈ రోజు నాకు అన్నం తినబుద్ధి కాలే కదరా, ఆ సమయం లోపల నేను దానికి ఏదో ఒకటి కొంచెం అన్నంలో ఉన్న కూరగాయ ముక్కలు ఏదో ఒకటి కాకి వేస్తాను. ఈరోజు ఒంట్లో బాగలేక నేను అన్నం తినలే కదా, దాని సంగతే మర్చిపోయాను రా అయ్యో అనుకుంటూ, అందుకే అది మనల్ని చూడగానే ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ తాతయ్య చాలా బాధపడ్డాడు. ఆ తాతయ్య అంత కాకి పైన కురిపిస్తున్నటువంటి ప్రేమానురాగాల గురించి వీడు బాగా అబ్జర్వ్ చేసుకుంటూ, అవును కదా పాపం అనుకుంటున్నాడు. ఎవరు? బుజ్జిగాడు. అయ్యా తాత నీకదంటే అంత పిచ్చా, అవి మనుషులను గుర్తుపెట్టుకుంటాయా ఏంటి, నీ చాదస్తం కాకపోతే అని వాళ్ళ తాతను అంటున్నారు. ఒరే లేదురా మనవడా, ప్రతి జంతువు పశువులు ఎవైనా కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటాయిరా అన్నాడు. అవునా, కాకి లెక్కలు రావు కానీ అది మనిషిని గుర్తుపట్టగలవురా, అది మాత్రం నిజం, చూడు ఇది తప్ప వేరే కాకులు ఇక్కడ లేవు అన్నాడు వాళ్ళ తాతయ్య సరదాగా వాళ్ళ మనవడితో. అటు ఇటు బుజ్జిగాడు చూశాడు. నిజంగానే ఒకే కాకి ఉంది, అది కూడా వీళ్ళు కూర్చున్న చెట్టు పైననే ఉంది, వీళ్ళు కూర్చున్న చెట్టు పైననే ఉంది. చెట్టు కింద కూర్చున్నారు కదా, అయితే అది ఉండేది పైనే ఉంది. ఈసారి అది కొబ్బరి ముక్క తీసుకొని ఎటో వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా లేచి నిదానంగా నడుచుకుంటూ వచ్చేసారు.
ఇంటికి వచ్చిన కాసేపటికి తాతయ్య తన కళ్ళజోడు కనిపించడం లేదు. ఇల్లంతా వెతుకుతున్నాడు. కాసేపు వెతికాక ఇందాక గుడి నుంచి వచ్చేటప్పుడు మర్చిపోయానేమో అని అనుమానం వచ్చింది తాతయ్యకి. వచ్చి వెతుకుతూ ఉంటే వెళ్ళి చూస్తా అని వెళ్ళబోతుంటాడు. ఏంది మామయ్య అలా వెతుకుతున్నావు అంటే వాళ్ళ కోడలు అడిగితే, లేదమ్మా నేను గుడికి వెళ్ళేటప్పుడు కళ్ళతోడు పెట్టుకొని పోయాను, ఇప్పుడు దొరకట్లేదు, మరి నేను గుడికాడ మర్చిపోయానో ఏమోనమ్మా, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అనుకుంటూ అంటున్నాడు. మామయ్య మీరు వెళ్ళకండి, మీరు ఇప్పుడు వెళితే ఇప్పుడు వెలుగుంది, వచ్చేటప్పటికి చీకటి అవుతుంది, మళ్ళీ ఇంటికి రావడానికి ఇబ్బంది పడతారు మామయ్య, నేను వెళ్తానులే అని వాళ్ళ కోడలంటూ బుజ్జి వాళ్ళ మమ్మీ. బుజ్జి ఏమంటున్నాడు, నేను ఎవరినైనా పంపిస్తానులే అంటుంది వాళ్ళ కోడలు. నేనైనా పోతాను, ఎవరినైనా పంపిస్తానులే అంటే బుజ్జి వాళ్ళ అమ్మ అంటుంది, ఒరే ఎవరొద్దురా, నేనే పోని నేను చూసొస్తాను అన్నాడు. కానీ పోనీ నేను చూసొస్తానమ్మా అని సైకిల్ తీయబోయాడు బుజ్జిగాడు. వద్దులేరా, హోంవర్క్ ఉందన్నావుగా, రాసుకో, నేను పోయి చూసొస్తా అని చెప్పులు వేసుకుంటుండగానే కాకి రయ్యిన రెక్కలు ఆడిస్తూ వచ్చి అరుగు మీద తాత కళ్ళజోడు పెట్టింది. వెంటనే ప్రహారీ గోడ వైపుకి వెళ్ళి వాళ్ళు చూస్తూ కూర్చుంది. ఆశ్చర్యంతో బుజ్జి కళ్ళు పెద్దవి. వాళ్ళ అమ్మ వద్దన్నంగానే బుజ్జిగాడు ఊకున్న తర్వాత వాళ్ళ అమ్మ పోదామని పోతుంటుంది. చెప్పులు వేసుకుంటుండగా కాకి వస్తుంది. సడన్గా వచ్చి ఆ కళ్ళజోడు తీసుకొని వచ్చి అరుగు మీద పెట్టి ఎదురుగా ఉన్నటువంటి గోడ పైన కూర్చుంటుంది అన్నమాట. ఎదురుగా ఉన్నటువంటి గోడ పైన కూర్చుండి వాళ్ళ కూర్చుంటుంది కళ్ళు. అయితే ఈ బుజ్జిగాడు అంతా చూస్తున్నాడు. వామ్మో ఇలా తెచ్చి పెడుతుంది కదా అని ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు. తాతయ్య కూడా ఆశ్చర్యపోతూ, అయితే కొబ్బరి చిప్ప వేసిన చోట మర్చిపోయానన్నమాట, అది మనదని తెచ్చిచ్చింది అన్నాడు. వాళ్ళు సంతోషించారని తెలిసి కాకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇలాంటి అమ్మో నన్ను నా గురించి వాళ్ళు చాలా అదిగా చేశారని చాలా సంతోషంగా ఎగిరి వెళ్ళిపోయింది. బుజ్జి వాళ్ళ అమ్మ విషయం తెలుసుకొని కాకులు మనుషులను గుర్తుపెట్టుకోవటమే కాదు, కృతజ్ఞత కూడా చూపిస్తాయన్నమాట అని నిజాన్ని కూడా వాళ్ళ అమ్మ కూడా ఇప్పుడే తెలుసుకుంది. చూపిస్తాయన్నమాట అంది. అంటే పక్షులు, జంతువులు వాటి ప్రేమని ఇచ్చిపుచ్చుకుంటాయని మనకి ప్రత్యక్షంగా తెలిసింది కదా అన్నాడు తాతయ్య. అంటే పశుపక్షాదుల పట్ల తాతయ్యలాగా ప్రేమగా ఉండాలని మనస్సులో అనుకున్నాడు బుజ్జి. ఆహా, మా తాతయ్య ఎంత ప్రేమగా ఉంటున్నాడు ఆ మూగజీవులతో, నేను కూడా అలానే ఉండాలి, ఉంటేనే బాగుంటుంది అని ఆలోచించి అనుకున్నాడు. నిజంగా కదా, అంటే మనం అనుకుంటాం వాటికి ఏమీ తెలియదు. అయితే మేము కూడా ఏంటంటే మా ఇంటి ముందు రోజు పొద్దున అన్నం వేస్తాం పక్షులకి, తర్వాత నీళ్ళు పడతాం, చెట్లకు నీళ్ళు పట్టినప్పుడు కింద నీళ్ళు ఉంటాయి. ఇక్కడ గుంటల్లో నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళు ఇనికిపోయే వరకు ఎన్నో పిట్టలు వచ్చి ఇక్కడ నీళ్ళు తాగుతూ ఉంటాయి. ఈ పోర్టికోలో కూడా గూళ్ళు పెడతాయి, ఇలా ఉంటాయి. ఒక్కొక్కసారి రకరకాల పిట్టలు ఇక్కడ నేను బయట కూర్చుంటే నా పైన కూడా ఇలా తిరుగుతూ వెళ్తాయి. అంటే నేను కూడా ఇలాంటి అనుభూతిని పొందుతున్నాను. అంటే ఒకప్పుడు నేను కూడా ఫ్రెండ్స్ అమెరికా వెళ్ళినప్పుడు 11 నెలలు వెళ్ళాను. అయితే దాదాపుగా మేము అక్కడ ఇల్లు కట్టుకున్నాక ఒక 20 years వరకు కూడా డైలీ వాటికి అన్నం వేసేవాళ్ళం. అన్నం లేనప్పుడు ఏవో కొంచెం వేసేవాళ్ళం. అయితే నాకు ఎందుకో అమ్మో నేను చాలా దూరం పోతున్నా, 20 ఏళ్ళ నుంచి కూడా రకరకాల పక్షులు వస్తూ ఉన్నాయి ఉదయం ఇక్కడికి. అవి ఒకేసారి ఇప్పుడు మనం కదా మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చనిపోయిన తర్వాత లేకపోతే మనకు రోజు ఏదో ఒక వస్తువు ఇచ్చి మన పెద్ద మనిషి పోతే ఎంత బాధపడతాం, అలానే పక్షులు బాధపడతాయని నేను ఏం చేశాను, మా పనమ్మాయికి చెప్పి ఒక డబ్బా నిండా ఒక 3-4 కిలోల బియ్యము ఒక డబ్బాలో నింపి దాంట్లో ఒక ఇంత చిన్న గిన్నె వేసి అని రోజు ఒక దానిడా ఎదురుగుండా మేము ఎక్కడైతే అన్నం పెడదామో ఎదురుగుండా చెట్ల దగ్గర అలా అక్కడ పొయ్యాలని చెప్పామన్నమాట. ఆమె ఏం చేసింది, 6 నెలలు అయిపోయిన తర్వాత అమ్మ అయిపోయినాయి అమ్మా అంది. అవునా, అయితే అబ్బా నువ్వు ఎక్కడన్నా కొనుక్కొచ్చి ఇంట్లో ఉంటే పోయావా, నేను వచ్చిన తర్వాత పైసలు ఇస్తా అన్న. ఆమె ఏమన్నా తెలుసా, నేను తెచ్చిపోస్తానమ్మా కానీ నేను పైసలు తీసుకోను, ఎందుకంటే నువ్వు కూడా పక్షుల కోసం నేను కూడా పక్షులకే కదనమ్మా అని అంటే
మన వల్ల ఎదుటి వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి మనలను చూసి ఎదుటి వాళ్ళు కూడా ఒక మంచి లక్షణాన్ని కూడా తెరుచుకుంటారు. ఇది మాత్రం నిజంగా నేను అనుభవించినటువంటి చక్కటి అనుభూతి అని చెప్తాను మిత్రం. చాలా ఒక్కరోజు ఇప్పుడు అన్నం తినేటప్పుడు కూడా అందులో అన్నం లేదనుకుంటే రేపు పక్షులకు ఉంచాలనుకుంటే ఒక బుక్కెడు ఉంచుతాం. ఒక పక్షులే కాకుండా అక్కడ ఇక్కడ తిరిగేటటువంటి కుక్కలు శనకాలు కూడా వచ్చి తింటూ ఉంటాయి. అవి అప్పుడప్పుడు కూడా మేము బయట కూర్చుంటే పక్కన కూర్చుంటే అంటే ఇలా మూగజీవులను మనం ఎంత మనకు తెలియకుండానే మనం వేస్తూ ఉంటాం అంతే. వాటికి లక్షలు వేలు ఖర్చు పెట్టము, కానీ ఆ పెట్టిన దాన్ని మరవకుండా అవి కృతజ్ఞతా భావాన్ని తెలుపుతాయి మిత్రము. ఈ మూగ ప్రేమ చాలా గొప్పదని తాతయ్య ద్వారా కోడలు తెలుసుకుంది, తాతయ్య ద్వారా కోడలు బుజ్జిగాడు తెలుసుకున్నాడు. మనమందరం తెలుసుకుంటున్నాము. ఇక ముందు మనం పరిసరాల్లో ఉన్నటువంటి పశుపక్షాదులన్నింటినీ కూడా ప్రేమించాలని, వాటికి తోచినంతలో మనం సహాయించాలి. కొన్ని నీళ్ళు పోసినా కూడా అది సహాయం. అదే మనకు మోక్షానికి వెళ్ళినప్పుడు మన ఆహారం అని గమనించండి మిత్రమా. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయడానికి మీరందరూ కూడా ముందుండాలని నేను మిమ్మల్ని అందరినీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.